శ్రీమాత్రే నమః. రేపు సోమ ప్రదోషము. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే ఒక కాల విశేషం. పాప నిర్మూలన అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేది ప్రదోషం. అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సంతలలో సూర్యాస్తమయం అయితే అప్పుడు ప్రదోషము అంటారనమాట. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో గనక తిథి మారింది అంటే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషము అంటారు. రేపు త్రయోదశి, సోమవారము రెండు కలిసి వచ్చాయి కాబట్టి సోమ ప్రదోషము అని చెప్తారు. దోషాలను హరించే ప్రశస్తమైన కాలం అన్నమాట ప్రదోష కాలము అంటే. సూర్యుడు అస్తమించే సమయంలో కనుక తిథి మారితే అది ప్రదోష కాలము. అసలు మామూలుగా ఈ సమయంలో అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా అతి ప్రసన్నుడిగా కనిపిస్తాడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే దేవతలందరినీ దర్శనం చేసుకున్న ఫలితం వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రదోష వ్రతాన్ని ఎలా చేసుకోవాలి? రేపు సోమ ప్రదోషం కదా, అసలు పొద్దున్నుంచి ఏం చేయాలి అంటే ఉపవాసం ఉంటారనమాట ఈ ప్రదోష వ్రతం చేసేవాళ్ళు. ఉపవాసం ఉండి సాయంత్రం ఏమో స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని అప్పుడు ఆహారాన్ని తీసుకుంటారు. పొద్దున్నుంచి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేస్తారు అంటే పళ్ళు ఫలాలు అవి తీసుకుని సాయంత్రం స్నానం చేసి అభిషేకం చేసుకుని అప్పుడు ప్రసాదాన్ని తీసుకుంటారనమాట. మామూలుగా ప్రదోషం రోజున మనం ఉపవాసం చేసినట్లయితే వండినది తినరు అని చెప్తారు. చాలామంది సోమవారం కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు కాబట్టి ఉండగలిగిన వాళ్ళు అలా ఉండొచ్చు. లేదు అని అనుకుంటే కనుక ఏదైనా పలహారం తీసుకుని సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం పలహారం తీసుకుని మర్నాడు భోజనం చేయొచ్చు. అది వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి చేసుకుంటే బాగుంటుంది. రేపు త్రయోదశి సోమవారం కాబట్టి దీన్ని సోమ ప్రదోషము అంటారు. అసలు ప్రతి నెలలోనూ వచ్చే 2 త్రయోదశులు అంటే శుక్లపక్షము కృష్ణపక్షము. ఈ శుక్లపక్షం నాడు కృష్ణపక్షం నాడు త్రయోదశి వ్రతం చేయాలన్నమాట. శుక్లపక్షము సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి వచ్చింది అంటే త్రయోదశి వ్రతం ఆ రోజు గనక చేస్తే ఫలితం మరి విశేషంగా ఉంటుంది అని చెప్తారు. సరే, మరి ఈ ప్రదోష వ్రతం చెయ్యాలి అంటే మనకి ఏం కావాలి అంటే మీకు ఓపిక ఉంటే తేనె, పాలు, పెరుగు ఏదైనా సరే మీ ఇష్టం, మీరు ఓపిక, మీరు దేనితో అభిషేకం చెయ్యాలి అని అనుకుంటే దానితో చేసుకోవచ్చు. బిల్వపత్రాలు, పువ్వులు దేనితోనైనా సరే చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా అప్పుల బాధలతో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి అభిషేకం చేయించుకుంటూ ఉంటారు. అలాగే ఆవు పాలు ఆవు పెరుగు మాకు దొరకవండి, మేము చేయలేము, ఆ ఆవు పాలు ఆవు పెరుగు కూడా కొనే స్థితి మాకు లేదండి అంటే ప్రదోష సమయంలో నీళ్లతో అయినా సరే అభిషేకం చేసుకున్నాము అని అనుకోండి, అప్పుడు మంచి ఫలితం ఉంటుంది. సరే, మన ఇంట్లో శివలింగం లేదు, అభిషేకం ఎలా చేసుకోవాలి? అప్పుడు మనకి దగ్గరలో శివాలయం ఉంటుంది కదా, ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అభిషేకాన్ని చూసినా మంచి ఫలితం ఉంటుంది. అలా శివాలయంలో అభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ కొంచెం ద్రవ్యాన్ని సమర్పణ చేసి ప్రదోష సమయంలో అర్చన చేయండి, ప్రదోష సమయంలో పూజ చేయండి అని అక్కడ ఎంతో కొంత ద్రవ్యాన్ని సమర్పణ చేయించి మీ పేరును గనక పూజ చేయించుకుంటే మంచి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అసలు మామూలుగా ప్రతిరోజు ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ శివాయ నమః అంటూ జపం చేసుకుని ఇంటికి వచ్చారు అంటే మనశ్శాంతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే అవి పోతాయి, ఇంట్లో కష్టాలు ఏమైనా ఉంటే దాని నుంచి బయటపడే మార్గం కనిపిస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అయితే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగానికి ఏ ద్రవ్యము ఇంట్లో లేకపోయినా సరే ఒట్టి నీళ్లతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ కష్టం నుంచి నువ్వు తప్ప నన్ను ఇంకెవరు బయటపడేస్తారు అని చెప్పి ఆర్తితో స్వామివారిని అడిగితే ఏ కష్టమైతే ఉందో ఆ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని మనకి ఆ భోలాశంకరుడు పరమేశ్వరుడు చూపిస్తాడు. ప్రదోష సమయంలో ప్రతిరోజు గనక అభిషేకం చేసుకుంటే జీవితంలో మార్పు రావటాన్ని మీరే గమనిస్తారు. దీనితో పాటుగా మీకు వీలైనంతగా ఒక సద్బ్రాహ్మణుడికి మీరు ఎంతైతే సమర్పణ చెయ్యగలరో అంత దక్షిణని సమర్పణ చేసుకుని ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోండి. మనం ఎప్పుడైనా సరే బ్రాహ్మణుడికి ఇచ్చే దక్షిణని అసలు ఉపయోగం లేదు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్నాము అనే ఆలోచనతో ఇస్తే మనం ఇచ్చిన దక్షిణకి ఫలితం ఉండదు. మన కర్మ తీరడానికి ఒక సద్బ్రాహ్మణుడికి మనం సమర్పణ చేసుకుంటున్నాము అని ఇచ్చినట్లయితే గనక మన జీవితం బాగుంటుంది.